హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో సగ్గుబియ్యం పాయసం అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. దానికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే సగ్గుబియ్యం కావాలి, అలాగే జీడిపప్పు, కొంచెం బాదం తీసుకోవాలి, ఇంకా ఇలాచీ పౌడర్ తీసుకోవాలి. మనం బెల్లంతో సగ్గుబియ్యం పాయసం చేస్తాం కాబట్టి బెల్లాన్ని తీసుకోవాలి. ఇంకా కాచి మరగబెట్టుకున్న పాలను కూడా తీసుకోవాలండి. ఇవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి. 1 అవర్ ఆర్ 2 అవర్స్ బిఫోర్ అయితే నానబెట్టుకోవాలి. మీరు 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నట్లయితే దానికి 2 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకొని బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకునే ముందు ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటే మరీ మంచిదండి. ముందుగా అయితే నేను యాలకులను అయితే వేడి చేసుకుంటున్నాను, యాలకుల పొడి కోసం. అలాగే ఇక్కడ నేను నెయ్యి అయితే తీసుకుంటున్నానండి. నెయ్యి దేనికోసం అంటే మనం తీసుకున్న జీడిపప్పు అలాగే బాదాన్ని వేడి చేస్తాం కదండి, వాటిని వేడి చేయడానికైతే నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నాను. మనకి ప్యాకెట్ నెయ్యి అనేది అవైలబుల్గా ఉంటుంది కదా, అది తీసుకున్న ప్రాబ్లం లేదండి. ఇలా జీడిపప్పు అలాగే బాదాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. లేదు ఫుల్గా మీరు యాడ్ చేసుకుంటాము అంటే అలా యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇలా బాగా వేపుకోవాలండి. ఎంతవరకు అంటే ఇవి రెడ్డిష్ కలర్ అనేది రావాలి, కొంచెం బ్రౌన్ అలా వచ్చినా సరే పర్లేదండి. అప్పుడే మనకి నెయ్యి అనేది వాటికి బాగా పడుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పాలను అయితే మరగబెట్టుకుంటున్నానండి. నేను గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి ఇవి 2 గ్లాసెస్ పాలు అన్నమాట. ప్యాకెట్ పాలని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. పాలు చల్లారేలోపు వేరే ప్యాన్ అయితే తీసుకొని అందులో 1 గ్లాస్ సగ్గుబియ్యాన్ని నేను నానబెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే నేను తీసుకున్నానండి. వాటర్ అనేవి బాగా మరిగేటట్లు చూసుకోవాలి. మరిగిన తర్వాతే సగ్గుబియ్యాన్ని అయితే అందులో వేసుకోవాలండి. వాటర్ బాగా మరిగిపోయాయి కదండి, ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు సగ్గుబియ్యం అనేవి అడుగంటకుండా ఉండాలంటే మనం పూర్తిగా అవి మరిగేంత వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలండి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యం అనేవి అడుగంటకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా సర్కిల్ మోషన్లో అయితే మనం కలుపుకుంటూ ఉండాలండి. అడుగు అనేది అప్పుడే పట్టకుండా ఉంటుంది. సగ్గుబియ్యం అనేవి చాలా త్వరగా అడుగు అనేవి పట్టేస్తుంటాయండి. సో మనం ఇలా కలుపుతూ ఉండడం వల్ల అవి అడుగంటకుండా కొంచెం త్వరగా అయితే ఉడికిపోతాయండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి కొంచెం వైట్ కలర్లో ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ అయితే కొంచెం ఉడికిపోయి ఉందండి బాగా. ఇప్పుడు మరి కొద్దిసేపు మనం ఇలా కలుపుతూ ఉంటే అవి దగ్గరగా అవుతాయి అన్నమాట. సో దగ్గరగా అయ్యాక అప్పుడు మనం ఇందులో బెల్లాన్ని అలాగే పాలని వేసుకోవాలి. ఆల్మోస్ట్ అయితే దగ్గర అయితే బాగా అయిపోయాయండి, బాగా ఉడికాయి కూడా. చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే చాలండి. ఇప్పుడు ఇందులో నేనైతే గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఇది 1.5 గ్లాసు బెల్లం అండి. బెల్లాన్ని అయితే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయితే తురుముకున్నాను అనమాట ముందుగానే. దాన్ని ఈ మరుగుతున్న సగ్గుబియ్యము మిశ్రమంలో అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని ఈక్వల్ క్వాంటిటీలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. దీన్ని 5 నుంచి 10 నిమిషాలు ఇలానే ఉడకనివ్వాలండి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత అయితే దగ్గరగా అవుతుందన్నమాట. వీడియోలో చూస్తున్నట్లయితే మీరు చూడండి ఎంత బాగా సగ్గుబియ్యం బాగా ఉడికి అలాగే బెల్లం కూడా బాగా కరిగిపోయిందండి. ఈ మిశ్రమం కొంచెం దగ్గర అయిన తర్వాత మనం ముందుగా మరగబెట్టి చల్లారబెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, వాటిని అయితే ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఇలా వీడియోలో చూపించేటట్లు బాగా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల పాలు కూడా బాగా ఇందులో కలుస్తాయి అన్నమాట. సో ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి పాలు కూడా బాగా చిక్కగా దగ్గరగా అవుతుందండి. ఈ మిశ్రమం అనేది కొంచెం బాగా ఉడుకుతున్న టైంలో
ఇలాచీ పౌడర్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా ఇందులో టేస్ట్కి సరిపోయేటట్లు యాడ్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు బెల్లం అనేది టేస్ట్ సరిపోలేదు ఇంకా కావాలి అనుకుంటే కొంచెం పంచదారని యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదాన్ని కూడా లాస్ట్లో అయితే గార్నిష్ చేసుకున్నానండి. వీటిని వేసిన తర్వాత కూడా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. బాగా దగ్గరైన తర్వాత దీన్ని టేస్ట్ చేసి చూడండి. చాలా బాగా అయితే మాకైతే కుదిరిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.